ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్ చేస్తున్నారండి, అక్క ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాక మా సమస్యలు తీరావి అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఇంకా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నిన్న రాత్రి నీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు ఏమిటి, వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అన్నీ కూడా చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీకు ఇష్టమైన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, నిన్న రాత్రి మీ గురించి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఏముంది అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీ నుండి ఎవరైతే దూరమయ్యారో ఆ వ్యక్తి ఆలోచనలు నిన్న రాత్రి ఈ విధంగా ఉన్నాయండి. మీతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. మీరు చూపించిన ప్రేమ, ప్రియారిటీ వీటి వల్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయండి. కారణం ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఆ కారణం అయితే వారికి బాగా గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు, ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఈ సంఘటన జరగటం వలన నాకు ఇష్టమైన వ్యక్తిని నేను వదిలేసి వచ్చేసాను కదా, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, తన వాల్యూ ఏమిటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అయితే వారు అనుకుంటున్నారండి. మీ మీద అయితే మంచి అభిప్రాయం ఉందండి, మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు ఫ్యామిలీని బాగా అర్థం చేసుకుంటారు అని, ఎవరినైనా అర్థం చేసుకుని వారిపైన ప్రేమ చూపించటం, అందరితోనూ కలివిడిగా ఉంటారు, మీది చాలా మంచి మనసు అని అయితే వారు అనుకుంటున్నారండి. మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన ఇష్టాన్ని అంతా కూడా వారు అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. విడిపోవటానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఏదో సంఘటన జరగటం వలన వారైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారండి. ఆ వ్యక్తి మీ నుండి విడిపోయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. విపరీతమైన కోపం వచ్చేయటం, వేరే విపరీతమైన అలవాట్లు చేసేసుకోవటం, మీ మీద ప్రేమతోటి వారైతే ఈ విధంగా మారిపోయారండి. మీ మీద చాలా ప్రేమ, ఇష్టమైతే ఉందండి. వారైతే ఇలా అనుకుంటున్నారండి, మీతో మాట్లాడాలి, మీతో కలిసి ఉండాలి, మునుపట్లా కలిసి ఆ వ్యక్తి అయితే మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి. వారైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని ఒప్పించాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. ఇవన్నీ కూడా వారికి తెలుసండి. వారైతే ఏదో కారణం వల్ల మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. మీరు చూపించిన ప్రేమని కానీ, విలువను కానీ, ఇష్టాన్ని కానీ, ప్రియారిటీని కానీ దేనిని గుర్తించకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని అయితే బాధపడుతున్నారండి. మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ కారణమైతే అడ్డు వచ్చిందో అదంతా కూడా తొలగిపోయి మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి. అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి, ఏం చెయ్యాలి, నేనే వారిని మోసం చేసి వచ్చేసాను కదా, ఇప్పుడు నేను వెళితే ఒప్పుకుంటుందా లేదా, నేను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని నా మీద కోపంగా ఉంటుందా, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచించి చాలా అంటే చాలా భయపడుతున్నారండి. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ముగిసిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. సో మీ ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏదైతే ఉందో, సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా నేను బయటకు వచ్చేసాను, ఇందులో ఆమె తప్పేమీ లేదు, తనతో ఉన్నంతకాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను,
నన్ను చాలా ప్రేమగా చూసుకుంది, అభిమానించింది. అదంతా కూడా వదులుకుని నేను వచ్చేసాను, నేను చాలా తప్పు చేశాను అని వారు గుర్తు చేసుకుని చాలా బాధపడుతున్నారండి. మీరు చాలా మంచి మనసు కలవారు అని, మీ ప్రేమను పొందడం ఒక అదృష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. వారికైతే మీ మీద ప్రేమ చాలా అంటే చాలా ప్రేమ ఉందండి. నిన్న రాత్రి అయితే వారికి మీరు చాలా అంటే చాలా గుర్తుకు వచ్చారు. కాబట్టి ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి, మీతో కలిసి ఉండాలి అని అయితే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ వద్దకు రావాలి అని అయితే అనుకుంటున్నారు. వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందండి. వారే మీ ప్రేమను గుర్తించకుండా వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైతే సిచ్యుయేషన్ ఉందో, నో కాంటాక్ట్ కావచ్చు, ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ముగిసిపోయి ఇద్దరి మధ్య ప్రేమ కుదరాలి అని, అంటే మ్యారేజ్ అయిపోయిన వారైతే భార్యాభర్తల బంధం బలపడాలి అని, అదే లవ్ చేసుకునే వారైతే ఇద్దరూ కలిసి జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారండి. వారైతే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి. ఎందుకంటే వారు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి. మీరైతే చాలా మంచివారు, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మీ కట్టు బొట్టు అంతా కూడా సాంప్రదాయకంగా ఉంటుంది. మీరు పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడతారు. మీరైతే అన్ని విషయాల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. కానీ వారైతే ఏదో కారణం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వారి తప్పు వారు తెలుసుకున్నారు. మీ ప్రేమనైతే గుర్తించలేకపోయారు. కానీ ఎప్పుడైతే మీ నుండి దూరమయ్యారు, మీ ప్రేమ మీ విలువ అనేది వారికి అర్థమైందండి. దగ్గరగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియదు. దూరం అయినప్పుడే ఆ ప్రేమ గురించి, ఆ ప్రేమ విలువ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి అయితే మీ ప్రేమ గురించి తెలుసుకున్నారు. మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు కూడా మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి. వీలు కుదిరితే ఒక అడుగు ముందుకు వేయండి. మనకి నచ్చిన వాటి కోసం, నచ్చిన వారి కోసం ఒక అడుగు ముందుకు వేయడంలో ఏమాత్రం తప్పు లేదండి. మనం కొంచెం తలదించుకున్నంత మాత్రాన మన విలువ అనేది ఏమాత్రం కూడా తగ్గదు. ఆ ఒక్క క్షణం తలదించుకున్న తర్వాత జీవితాంతం కూడా మీకు ఇష్టమైన వారితోటి కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. అదే మీరు కూడా బెట్టు చేశారు అనుకోండి, బంధం దూరం అయిపోతుంది. జీవితాంతం కూడా బంధం దూరమైంది అని ప్రతి క్షణము కూడా మానసికంగా మీరు ఎంతో కృంగిపోతారు, బాధపడతారు. కాబట్టి మీరు మీలో ఉన్న ఆవేశాన్ని తీసివేసి, ఎందుకంటే వారు తప్పు వారు తెలుసుకున్నారు కాబట్టి వారిని మీరైతే క్షమించండి. మీరు క్షమించడం వలన మీ బంధం అనేది బలపడుతుందండి. మనల్ని ఇష్టపడేవారు మన జీవితంలో ఉంటే తప్పకుండా మనమైతే జీవితాంతం సంతోషంగా ఉంటామండి. ఎవరి మధ్య అయినా సరే చిన్న చిన్న గొడవలు అనేవి వస్తాయండి. అవి భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమించుకున్న వారి మధ్య కావచ్చు. గొడవలు అనేవి కంపల్సరిగా వస్తాయండి, రావాలి కూడా. అప్పుడే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా ఎవరైతే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారో వారి మధ్య ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు గొడవ పడినా వివాహం చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న చీకులాటలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజమేనండి. వాటిని మీరు సర్దుకుపోయి జీవితాంతం సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.